కాలం మనతో పాటు మారుతుంది. ఈ మార్పులో ఉండేటటువంటిది సాక్ష్యం. ఒకప్పుడు కోనసీమ అంటే కొబ్బరి చెట్లు దారి పొడవునా ఉంటూ ఆ లోపల ఉండేటటువంటి తోటలు, పచ్చటి ప్రకృతి, కాలవలు, ఇది ఒక అందం. ఆ తర్వాత కాలంలో వ్యవసాయానికి 3 పంటలు పండేటటువంటి ప్రాంతంలో నిదానంగా మనుషుల కొరత, మానవ వనరుల కొరత, లేకపోతే తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలన్నటువంటి కోణంలో ప్రారంభమైనటువంటిదే ఆక్వా. ఈ ఆక్వా ఇంపాక్ట్ పెరిగాక చివరికి పక్కన ఉన్నటువంటి పొలాలు దాని బారినే పడి చివరికి అవి కూడా ఆక్వా పంటల కిందనే మార్పు చేసుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు అక్కడ ఆక్వా పరిశ్రమలు రావడం ద్వారా అది పారిశ్రామికీకరణ అనాలా లేదా వ్యవసాయం పోయిందనాలా, ఏదైతే అది జరుగుతుంది. అయితే కోనసీమలో ఇప్పుడు సరికొత్త ఇండస్ట్రీ పీతల హ్యాచరీ ఏడాదికి 10 లక్షల పీత పిల్లల ఉత్పత్తి లక్ష్యంతో ప్రారంభమైంది. ఇది ఒక రకంగా మంచి అవసరం, ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో అదే అవసరం. కాబట్టి కోనసీమ జిల్లాలోని కాట్రేని కోన, ఉప్పలగుప్తం, తాళ్లరేవు, ఐపోలవరం మండలాల పరిధిలోని సముద్ర తీరం, మడడవులు పీతల సాగుకు అనుకూలంగా ఉందని గుర్తించారు. గతంలో చిర్రయానం, గచ్చికాయల పొర, పల్లం, భైరవాపాలెం, చినబొడ్డు వెంకటాయపాలెం, పెదబొడ్డు వెంకటాయపాలెం, గాడిమొగ ప్రాంతంలోని 3000 ఎకరాల్లో సాగు ఉండేది. ప్రస్తుతం కాట్రేని కోన, ఉప్పలగుప్తం మండలాల పరిధిలో 100 ఎకరాలు 273 మంది సాగు చేస్తున్నారు. సీడ్ కావాలంటే, అంటే పీతలకి సంబంధించిన చిన్నది పుట్టినటువంటి కావాలంటే రైతులంతా 1300 కిలోమీటర్ల దూరం ఉన్న చెన్నైకి వెళ్ళి ఒక్కో పీత పిల్లకి 12 రూపాయలు, ట్రాన్స్పోర్టేషన్కి ఒక్కో పీతకి 3 రూపాయలు చొప్పున పెట్టంటే 15 రూపాయలు పెట్టి కొంటున్నారు. దాని వెహికల్ అద్దెకి సుమారు 60,000 రూపాయలు వ్యయమవుతుండటం వల్లనే ఈ కారణం అవుతుంది. రవాణాలు దాదాపు 50% చనిపోతున్నాయి. దాంతో ఒక్కొక్క పీత 30 రూపాయలు అవుతుంది అనమాట. ఇది లాస్ అవుతున్నది. ఈ నేపథ్యంలో మన పీతలకు వచ్చేటప్పటికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఎస్పెషల్లీ చైనా, జపాన్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం దేశాలకి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ బాగా జరుగుతుంటుంది. ఈ సాగు పూర్తయిన తర్వాత పీతల్ని సాయంత్రం 6 గంటలకి రాజమండ్రి నుంచి రైల్లో చెన్నై తీసుకెళ్లి మర్నాడు సాయంత్రం ఎయిర్ కార్గోలో విదేశాలకు పంపించేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి పీతలకి సంబంధించినటువంటి కోనసీమ జిల్లాలోని కాట్రేని కోన మండలంలో ఈ పీతల పిల్లలకు సంబంధించినటువంటిది ప్లాన్ చేస్తున్నారు. పచ్చ పీతల పెంపకానికి ఆక్వా సాగు కన్నా తక్కువ పెట్టుబడి అయినటువంటి నేపథ్యంలో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని గుర్తించి పీతల గుడ్ల నుంచి పిల్లల ఉత్పత్తి బర్త్ రేట్ విదేశాల్లో 8% ఉంటే మన దేశంలో 10 నుంచి 12% ఉన్నటువంటి నేపథ్యంలో నాణ్యమైన సీడ్ భారత్లోనే ఉందని నిపుణులు గుర్తించారు. గుడ్లు పెట్టిన 15 రోజుల తర్వాత 3.5 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న పిల్లల్ని రైతులకి విక్రయిస్తారు. ఎకరా విస్తీర్ణంలో 3 అడుగుల లోతున్న చెరువులో 1500 నుంచి 2000 పిల్లలు విడిచిపోతే 30 నుంచి 40% మేర చచ్చిపోతాయి. ఒక్కోసారి చిన్న వాటిని పెద్దవి తినేస్తుంటాయి. సీడ్కి 12 రూపాయలు చొప్పున చెల్లిస్తే మొత్తంగా 24,000, మేతకి 1,00,000 ఖర్చు అవుతుంది. 5 నెలల్లోనే ఉత్పత్తి చేతికి వస్తుంది. సీజన్ ఆధారంగా 500 నుంచి 750 గ్రాములు ఉన్నటువంటి మీడియం పీత ధర 1,500 నుండి 2,500, 750 గ్రాములకు పైబడితే 2,500 నుంచి 3,500 పలుకుతుంటుంది. తాళరేవు మండలం పోలేకూరు ఐలాండ్లో ఉన్న 2,000 ఎకరాల్లోని మడాడవులు పీతల పెంపకానికి అనువని చెప్పి మత్స్యశాఖ గుర్తించింది. చెరువులతో పాటుగా 35 ppm లవణ సాంద్రత ఉండే నీటిని సమకూర్చి వర్టికల్ విధానంలో చేయొచ్చని అక్కడ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో కాట్రేని కోన మండలంలో దేశంలోనే 2వ పచ్చ పీతల హ్యాచరీ ఏర్పాటుకి ఓకే చేశారు. 2 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసి ఈ పిల్లలకి సంబంధించినటువంటి వీటిని పీత పిల్లలకి సంబంధించి రెడీ చేయడానికి సిద్ధపడుతున్నారు.